ఫస్ట్ న్యూస్ చూస్తే వై నాట్ 175 నినాదంతో వైసీపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల మార్పుల ప్రక్రియ మొదలైంది. తాజాగా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది వైసీపీ హైకమాండ్. ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ వంశీ పార్టీ వేయడంతో పాటు నియోజకవర్గాల తాజా పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు తాడేపల్లికి రావాల్సిందిగా పాయకరావుపేట, చోడవరం, ఎచ్చర్ల ఎమ్మెల్యేలు బాబురావు, ధర్మశ్రీ, గొర్ల కిరణ్లకు సమాచారం వెళ్లింది. రాబోయే రోజుల్లో మరికొన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏజెన్సీ నియోజకవర్గాల్లో అరకు ఎంపీ, అరకు, పాడేరు నియోజకవర్గాల అభ్యర్థుల మార్పుపై రకరకాల ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఎంపీ అభ్యర్థులను మార్చే సంకేతాలు వచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఎగ్జాక్ట్లీ ఉత్తరాంధ్ర మీద అధికార పార్టీ దృష్టి సారించింది. చాలా కీలకమైన ఉత్తరాంధ్ర మీద పట్టు కొనసాగించాలి. గతంలో కూడా విజయనగరంలో అన్ని సీట్లని స్వీప్ చేసింది. శ్రీకాకుళంలో కేవలం 2 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిస్తే మిగతా అన్ని స్థానాల్లో అధికార పార్టీ కైవసం చేసుకుంది. అలాగే విశాఖలో కూడా విశాఖ అర్బన్ తప్పనిచ్చి మిగతా రూరల్ మొత్తం విశాఖని కైవసం చేసుకుంది. విశాఖ జిల్లా మొత్తాన్ని అధికార పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈసారి కూడా అంతకంటే మెరుగైన ఫలితాలను సాధించాలన్న లక్ష్యంతో వెళ్తుంది. అందుకనే ప్రతి నియోజకవర్గాన్ని చాలా క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. ఎలాగైనా అభ్యర్థులకి బలాబలాలతో సంబంధం లేకుండా గెలుపు అవకాశాలే లక్ష్యంగా, గెలిచే అవకాశాలు ఉన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఆ క్రమంలోనే ఇప్పటికే విశాఖకు సంబంధించిన ఎంపీ అభ్యర్థిని చూస్తే విశాఖ ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దాంతో ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 2019లో ఎంపీగా పనిచేసిన టెక్కిలికి సంబంధించిన ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన కాకుండా వేరే వాళ్ళకి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే అనకాపల్లి ఎంపీకి సంబంధించి కూడా అక్కడ కూడా విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ సోదరి రమాకుమార్కి ఇవ్వాలన్న ఆలోచనని అధికార పార్టీ చేస్తున్నట్టుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఎంపీ స్థానాలు మార్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో గాజువాకు సంబంధించిన తిప్పల నాగిరెడ్డి స్థానంలో అక్కడ స్థానికంగా ఉన్న ఒక కార్పొరేటర్ని సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా నియమించింది. మిగతా ఈరోజు ఒక 3 నియోజకవర్గాలకు సంబంధించిన పాయకరావుపేట, అలాగే ధర్మశ్రీకి సంబంధించిన చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే ధర్మశ్రీని పిలిపించింది. అలాగే హెచ్చర్లకు సంబంధించిన గొర్ల కిరణ్ని పిలిపించింది. ఇక్కడ ఆ 3 ఉన్న సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతున్నారు. ఆ మేరకి ఈరోజు సాయంత్రం ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ సమావేశమే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి సమక్షంలో ఈ ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి వాళ్ళని పిలిపించారు. వాళ్ళతోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ గెలుపు అవకాశాలు ఒక్కటే కాకుండా సామాజిక సమీకరణాలను కూడా దృష్టిలో పెట్టుకుని సోషల్ ఇంజనీరింగ్లో గతంలో 2019లో విజయం సాధించిన వాళ్ళు తిరిగి విజయం సాధించే అవకాశాలు ఇప్పుడు ఉండకపోవచ్చు. ఆ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న సామాజిక వర్గాల సమీకరణని చేసిన తర్వాత అక్కడ బలంగా ఉన్న సామాజిక వర్గం, బలంగా ఉన్న నేతని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జరిగే పరిణామాలు చూస్తే చోడవరంలో ఎమ్మెల్యేగా ఉన్న ధర్మశ్రీ ఆయన్ని మార్చి ఆయన అనకాపల్లి ఎంపీగా పంపిస్తే ఎలా ఉంటుందో ఆలోచన కూడా చేస్తోంది. అదే సమయంలో చోడవరంకి మంత్రి అమర్నాథ్ని అక్కడ సమన్వయకర్తగా నియమించే అవకాశం ఉంది. ఆ ప్రకటన ఈరోజు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పాయకరావుపేటకు సంబంధించి కూడా అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధని పాయకరావుపేట సమన్వయకర్తగా నియమించే అవకాశం ఉంది. ఆ పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావుని అమలాపురం ఎంపీగా కావచ్చు, లేకపోతే ఇంకెక్కడికైనా మార్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి చాలా కీలకమైన మార్పులు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా ప్రస్తుతం చర్చలు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెకండ్ న్యూస్ చూస్తే తాడిపత్రిలో రాజకీయం మళ్లీ వేడెక్కింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి హాట్ కామెంట్స్ చేస్తే జేసీ దివాకర్ రెడ్డి ఏకంగా ఠాణా దగ్గరే ధర్నాకు దిగారు. అయితే 2 వేరు సందర్భాలు, కానీ సీక్వెల్ గా తెరపైకి వచ్చిన ఆ ఇద్దరి ఆవాస్తో మళ్లీ రీళ్లు తలుక్కుమంటున్నాయి. ఇక వేటే బాట, పవర్లోకి ఎవరొచ్చినా సరే ప్రత్యర్థులను వదలా అంటూ సంచలన కామెంట్ చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. 4 నెలల తర్వాత తన అసలు రూపం చూపిస్తానంటున్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ పాత కేతిరెడ్డిని చూస్తారని తాడిపత్రి సమాజానికి ఆయన సందేశం ఇచ్చారు. మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానని క్లియర్ కట్ గా చెప్పారు పెద్దారెడ్డి. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే తన వేట కొనసాగుతుందన్నారు. తాడిపత్రిలో 30 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుందంత అంటే తన్నించుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేదు. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది.
నేను ఆ వేట మొదలుపెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతాను. నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కో అని చెప్తాను. అది నేను చెప్తాను. నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో, రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు. మరోవైపు తాడిపత్రి ఠాణా దగ్గర ధర్నాకు దిగారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. కరెంటు స్తంభాలకు కట్టినటువంటి వైసీపీ జెండాలను తొలగించాలని ఆందోళన చేశారు ఆయన. 2 రోజుల్లో తొలగిస్తామన్నారు. కానీ 4 రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు తొలగించలేదని పోలీసుల్ని ప్రశ్నించారు ఆయన. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి ఇంటికి తరలించారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పెద్దారెడ్డి వర్సెస్ కేతిరెడ్డిగా మారింది. దీనికి సంబంధించి అక్కడ పార్టీలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే మాత్రం తాడిపత్రిలో రాజకీయాలను హీట్ ఎక్కించాయని చెప్పుకోవాలి. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన ఏదైతే వ్యాఖ్యలు 4 నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తాను, 2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ కూడా చాలా సీరియస్ వార్నింగ్ అయితే చేశారు. తన ప్రత్యర్థులను మాత్రమే తాను టార్గెట్ చేసుకున్నాను, 2024 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పాత పెద్దారెడ్డి లైన్లోకి వస్తాడు, వేట కూడా మొదలు పెడతానంటూ కూడా పరోక్షంగా జేసీకి వార్నింగ్ ఇచ్చారు. అయితే నిన్న జేసీకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్తులకు సంబంధించి ఒక కరపత్రాలను కూడా తాడిపత్రి పట్టణంలో ప్రచురించడం కూడా జరిగింది. 2019 ఎన్నికల అఫిడవిట్లో తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవాళ ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే పేర్కొంటూ చేసినటువంటి ఈ కరపత్రాలని స్పందించే భాగంగా ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. 2024 ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, అది వైసీపీ కావచ్చు లేదంటే టీడీపీ, జనసేన, ఇలా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తన వేట అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేస్తే ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యం చేశాడు, ఫ్యాక్షన్ చేశాడు అంటారు. కానీ 2024 తర్వాత, ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉన్నా తను ఖచ్చితంగా వేట అయితే మొదలు పెడతాను, ప్రత్యర్థుల్ని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తాడిపత్రిలో కాస్త హీట్ పుట్టించిందని చెప్పుకోవాలి. అయితే వేరే సందర్భం అయినప్పుడు కూడా అటు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూర్చున్నారు. ఏదైతే జనవరి 1 అంటే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ హోదాలో పట్టణంలో ఉన్నటువంటి అన్ని విద్యుత్ స్తంభాలకు కూడా ఈ రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణ చేయాలి, వీటికి వైసీపీకి సంబంధించిన జెండాలు అడ్డుగా ఉన్నాయి, వీటిని తొలగించాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు సహకరించకపోవడం, 2 రోజుల్లో వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చినటువంటి పోలీసులు 4 రోజులైనప్పటికీ వాటిని తొలగించకపోవడంతో ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూడా కూర్చోవడం జరిగింది. అయితే పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య వాగ్వాదంతో పాటు టీడీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య కొంత తోపులాట కూడా జరిగింది, కాస్త ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి ఆయన ఇంటికైతే తరలించారు. ఏదైనప్పుడు కూడా ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తాడిపత్రిలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పెద్దారెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఎందుకంటే గతంలో అనేక సార్లు కూడా తాను గతంలో ఫ్యాక్షన్ చేశానని చెప్పినప్పుడు కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాను, 2024 ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పాత పెద్దారెడ్డిని చూస్తారు, ఎందుకంటే తన ఓర్పు సహనాన్ని వీరందరూ కూడా పరీక్షిస్తున్నాడు, చేతగానితనంగా చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 2024 అంటే మరొక 4 నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తానంటూ కూడా చాలా సీరియస్ కామెంట్స్ అయితే చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. థ్యాంక్ యూ నరేష్. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి ఇష్యూ ఎంతవరకు మలుపు తిరుగుతుందో చూడాల్సిందే. ఇక సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. మొత్తం 11 డివిజన్లలోని 84 కేంద్రాల్లో ఉదయం 7 నుంచే పోలింగ్ జరిగింది. దాదాపు 90% మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఓట్ల లెక్కింపుకు సమయం పట్టే ఛాన్స్ ఉంది. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు గెలుపు ఎవరిది అనే చర్చ జోరందుకుంది. 13 సంఘాలు బరిలో ఉన్న ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీఎస్ 3 యూనియన్లు ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డాయి. పోలింగ్ ముంగిట్లో ఏఐటీయూసీకి టీజీపీఎస్ మద్దతు ప్రకటించింది. మరోవైపు పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలమంటున్నాయి 2 యూనియన్లు.
గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైనప్పటికీ వాతావరణం జనరల్ ఎలక్షన్స్ ను తలపించింది. రాజకీయం ఆ లెవెల్లో రీసౌండ్ ఇచ్చింది. ఇటు ఐఎన్టీయూసీ లీడర్లు, అటు ఏఐటీయూసీ నేతలు చివరి వరకు అన్ని ప్రయత్నాలు చేశారు. వార్ వన్ సైడ్ అంటున్నాయి రెండు యూనియన్లు. ఐఎన్టీసీ అనేది సర్కారు సంఘం గెలిస్తే కార్మికులకు లాభం కాదు, గవర్నమెంట్కి లాభం. రాజకీయ ఎన్నికలు సింగరేణులు పోల్చకూడదు, ఎందుకంటే రాజకీయ జోక్యమే ఉండకూడదు. నిన్నటిదాకా ఐఎన్టీసీ వాళ్ళు కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు అన్నారు. సింగరేణిలో 11 ఏరియాల్లో కూడా ఏఐటీసీ గెలుస్తుంది. వారు వన్ సైడ్, మొత్తం కార్మికులు ఏఐటీసీ వైపే ఉన్నారు. ఏదో వాళ్ళు అధికారం పార్టీ ఉందని, అది కూడా వాళ్ళు కార్మికులు కాదు. నేను చాలా బాగా చూసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సింగరేణిలో ఓట్లు ఏమి లేవు, ఒట్టికొచ్చి నిలబడుతున్నారు. కార్మికుల పక్షాన వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటారు. ఎందుకు ఇండిపెండెంట్ పోటీ చేయకపోయినారు? నిన్నటిదాకా 6 ఏళ్ళు అంట కాగింది కదా, ఇవాళ మేము ఇండిపెండెంట్ ఎందుకు పోటీ చేస్తున్నాం? కార్మికుల మీద విశ్వాసం 10 ఓట్లు పడినాడు కూడా చెప్తాడు. ఇవాళ మీరు చూడండి, సాయంత్రం 10 గంటలకి ఐఎన్టీసీ విజయ కేంద్రం వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ తప్ప సింగరేణి కార్మికులకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈబీజీ కేసు వాళ్ళిద్దరు కలిసినట్టు అర్థమైపోయింది. దొంగల కంపెనీ 2 సెట్ అయిపోయినాయి. మళ్ళీ ఇల్లు నుంచి కలెక్షన్ స్టార్ట్. సో కార్మికులకు అర్థమైపోయింది అది. అందుకే కార్మికులు వన్ సైడ్ ఎత్తాను. ఎట్లయితే మన అసెంబ్లీలో సింగిల్ వన్ సైడ్ వారు ఉంది, ఇప్పుడు ఇది కూడా వన్ సైడ్ వారే. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, కౌంటింగ్ కి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సుమారు ఏ సమయానికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే సింగరేణి ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాత్రి 7 గంటల నుంచి కూడా ఈ కౌంటింగ్ మొదలవుతుంది. కనీసం కౌంటింగ్ సంబంధించిన బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కనీసం 4-5 గంటలు పట్టే అవకాశం ఉంది. అంటే అర్ధరాత్రి 1 గంట తర్వాత తుది ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ 13 సంఘాలు బరిలో ఉన్నప్పటికీ 2 సంఘాల మధ్యనే ప్రధానమైన పోరైతే కనబడింది. ఇటు ఐఎన్టీసీ, ఏఐటీసీ. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం 11 డివిజన్లు. ఈ డివిజన్లు ఎవరికైతే అత్యధికంగా ఓట్లు వస్తాయో వాటినే గుర్తింపు సంఘంగా భావిస్తారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో 4 డివిజన్లు, అక్కడ కొంత ఐఎన్టీసీ, ఏఐటీసీ చాలా హోరాహోరీగా పోరు కొనసాగింది. అక్కడ 2 ఐఎన్టీసీ, మిగతా 2 ఏఐటీసీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రామగుండంలో RG1, RG2, RG3 ఇక్కడ కొంత ఏఐటీసీకి ఎక్కువ ఓట్లు పడ్డట్టు మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ కొంత ఏఐటీసీ గెలిచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 3 డివిజన్లు ఉంటాయి. అక్కడ కూడా గట్టి పోటీ ఇచ్చింది ఏఐటీసీ. అక్కడ కూడా కొంత ఏఐటీసీ మెరుగుండే అవకాశం కనబడుతుంది. అంటే ఓవరాల్గా మొత్తం చూస్తే మాత్రం 11 డివిజన్లు కొంత ఏఐటీసీకే ఎక్కువ మంది ఓటు వేసినట్టు మనకు తెలుస్తున్నారు. చూడాలి పూర్తి తుది ఫలితం వరకు కూడా మామే ఐఎన్టీసీ గెలుస్తుంది కొంత ధీమా ఉంది. అయితే మొన్నటి వరకు కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కొంత సైలెంట్గా ఉన్నప్పటికీ కొంత రహస్యంగా ఏఐటీసీకి మద్దతు పలికారు. చాలామంది కూడా ఏఐటీసీకి ఓటు వేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఐఎన్టీసీ ఓడగొట్టడానికి చాలామంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, ఓటర్లందరూ కూడా ఏఐటీసీకి వేశారు. మొత్తానికి ఈ ఏఐటీసీ వర్సెస్ ఐఎన్టీసీ మధ్యనే ప్రధానమైన పోలైతే కనబడుతుంది. మొత్తం ఒకే రౌండ్లో, అంటే 5,000 ఓట్లు ఒకేలా పోలైతే ఒకే రౌండ్లో ఓట్లు లెక్కిస్తారు. దీంతో సుమారుగా అర్ధరాత్రి తర్వాత రిజల్ట్ వచ్చే అవకాశాలు కనబడి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మరికొద్ది సేపట్లో ఈ బాక్సులు కూడా ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ఆ ప్రాంతానికి తీసుకొస్తారు. భారీగా పోలీసులను కూడా మోహరించారు. ఎందుకంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ముఖ్యమైన నేతలు కావచ్చు, మంత్రులు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖమ్మంలో పొంగులేటి కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్బాబు కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ కావచ్చు, ముఖ్యమైన నేతలందరూ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ప్రచారం నిర్వహించారు. కానీ ఈ రోజు మాత్రం చూస్తే కొంత ట్రెండ్ మాత్రం ఏఐటీసీకి అనుకూలంగా కనబడుతుంది. మరి వరకు ఏఐటీసీ నేతలు మాత్రం చాలా ధీమాగా ఉంది. ఎప్పుడైతే 5 గంటలకు పోలింగ్ ముగిసిందో ట్రెండ్స్ అన్ని తమకు అనుకూలంగా ఉన్నట్టు కూడా కార్మిక సంఘ నేతలైతే చెబుతున్నారు. అదేవిధంగా ఐఎన్టీసీ నేతలు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము ఎందుకంటే కార్మికులకు పలు హామీలు ఇచ్చాము, ఖచ్చితంగా అమలు చేస్తాము, తమ వైపే ఉన్నారు కాబట్టి ఏఐటీసీ కాకుండా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు లేరు, ఖచ్చితంగా ఐఎన్టీసీ విజయం సాధిస్తానికి ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఫలితం వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ మొత్తం ఈ 11 డివిజన్లో ఏ సంఘానికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ సంఘానికి గుర్తింపు సంఘంగా పేర్కొంటారు. అంతేకాకుండా ఒకవేళ RG1లో ఎక్కువ ఓట్లు వస్తే ఆ సంఘానికి మాత్రం ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యంగా ఈ 2 సంఘాల మధ్య ప్రధాన పోరున్న నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత తుది ఫలితం లేని అవకాశాలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల ఆందోళన వేడి ఇంకా చల్లారలేదు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామంటున్నారు అంగన్వాడీలు. అన్నట్టుగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించారు. పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. చాలా డిమాండ్లపై సానుకూలంగా స్పందించామంటోంది సర్కార్. కనీస వేతనాల పెంపు విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు అంగన్వాడీలు. ఇప్పటికీ 4 సార్లు చర్చలు జరిపారు.
4 సార్లు కూడా బుజ్జగింపులో బెదిరింపులు తప్పనిచ్చి మా మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపుకు సంబంధించి కానీ గ్రాట్యుటీ సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం ఆలోచన చేయలేదు. ఈరోజు చర్చలు విఫలమైనవి. ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము రేపే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర ముట్టడి చేస్తాం. అట్లనే ప్రభుత్వం దిగి రాకపోతే రేపు జనవరి 3వ తారీఖున కలెక్టరేట్ దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం మేము 11 అంశాలతో చర్చలకు వెళ్ళాము. డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. 2వ ప్రాధాన్యత 3వ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం చేసేస్తామంటున్నారు. అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి, మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయాల్సింది అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పిన మేము డిమాండ్. అది దాన్ని పట్టించుకోకుండా మిగతా అన్నీ చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాం మంత్రుల దగ్గర, అధికారుల దగ్గర. ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా. ఇటుక మా ప్రతినిధి క్రాంతి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి లైవ్లో. క్రాంతి, అనుకున్నట్లుగానే ఎమ్మెల్యేలు మంత్రుల ఇల్లు ముట్టడించారు అంగన్వాడీ కార్యకర్తలు. మరి గవర్నమెంట్ ఏమన్నా స్పందిస్తోందా? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు? ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడించారు అంగన్వాడీలకు. విజయవాడలో సైతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఇప్పటికే నిన్న ఏదైతే చర్చలు విఫలమైనాయో, చర్చలు విఫలమైన తర్వాత వెంటనే వారం పాటు కార్యాచరణను ప్రకటించారు అంగన్వాడీ ఉమ్మడి సంఘాలన్నీ కూడా. రేపటి నుంచి 3వ తేదీ వరకు కూడా వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు పోస్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎంకి సంబంధించి, అండ్ అలాగే 29, 30న నిరాహార దీక్షలు, 31న ఆటపాట, 1వ తారీఖున సాంఘిక కార్యక్రమాలు, దాంతోపాటు 2వ తారీఖున బర్రెలకు మేము వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. 3వ తారీఖున ఫైనల్గా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కలెక్టరేట్ను ముట్టడిస్తాము, దిగ్బాంది మొత్తం అందరం కూడా ఇప్పటికే ఏదైతే చర్చలను పిలిచి మమ్మల్ని అవమానించారు కాబట్టి మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. మమ్మల్ని అవమానించడమే కాదు, ప్రాథమికంగా మేము పెట్టినటువంటి ఏదైతే మినిమం కనీస వేతనం పెంపు 26,000 పెంచాలని చెప్పి అడిగామో దానికి సంబంధించి ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించడం లేదు. ప్రభుత్వం ఆ డిమాండ్లను పరిష్కరించే వరకు, ముఖ్యంగా ఏదైతే వేతనాల పెంపు పైన ఆర్థికపరమైనటువంటి అంశాలకు విషయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చే వరకు కూడా మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. ఇక ఇవాళ అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ముట్టడి చేశారు. దీంతో పాటు మనం చూసాము ఇవాళకి అంగన్వాడీల సమ్మె 16వ రోజుకు చేరింది. గత 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల అంగన్వాడీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని అనేక రకాలుగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు. ఇక ఎప్పుడైతే నిన్న 4వసారి చర్చలు అంగన్వాడీలకు సంబంధించి సమ్మె నోటీస్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గరికి ఇప్పటి వరకు కూడా 4 సార్లు చర్చలకు వెళ్ళడం జరిగింది. 4 సార్లు చర్చల్లో కూడా ఏమాత్రం కూడా అనుకూలంగా, ముఖ్యంగా జీతాల పెంపుకు సంబంధించి స్పష్టత లేకపోవడము, దాంతోపాటు 4 జీవోలు ఏవైతే ప్రభుత్వం నుంచి మిగతా డిమాండ్స్కి సంబంధించి ఏవైతే 11 డిమాండ్స్లో 10 డిమాండ్స్ ప్రభుత్వం క్లియర్ చేస్తూ కూడా జీవోలు ఇవ్వడం జరిగింది. ఆ జీవోలన్నీ కూడా కేవలం నామమాత్రంగా తీసుకున్నవే తప్ప మాకు ఉపయోగకరంగా ఉండేటటువంటి జీతాల పెంపుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా స్పష్టత రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా జీతాల పెంపు పైన ఏదైతే గ్రాట్యుటీకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గ్రాట్యుటీ ఇవ్వాలి అని చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి మనం నిన్ననే మాట్లాడుతున్నప్పుడు చూసాము, క్లియర్గా దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళాలి తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిపైన కూడా అంగన్వాడీలు క్లియర్గా ఒకవేళ మీరు గ్రాట్యుటీ ఇస్తామని చెప్తే కనుక కోర్టులకు మేము వెళ్ళి ఫైట్ చేసి తెచ్చుకుంటాము, ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి కూడా అడుగుతున్నారు. వీటితో పాటు ఏదైతే అంగన్వాడీ మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మార్చాలి అనే డిమాండ్తో పాటు మెయిన్గా జీతాలు పెంచాలి అనే దానికి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి డిమాండ్గా కొనసాగుతుంది. సో ఈ 3 డిమాండ్స్ని ఖచ్చితంగా ప్రభుత్వం తీర్చాలి, లేకపోతే మా సమ్మెను మరింత ఉద్రిక్తం చేస్తామని చెప్పారు. ఇక అదేవిధంగా ఇవాళ చేసినటువంటి సమ్మెతో పాటు 3వ తారీఖున ఏదైతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని చెప్పారో ఈ 8 రోజుల పాటు కూడా పూర్తి కార్యాచరణను ప్రకటించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సమ్మె మరింత ఉద్రిక్తం చేస్తాం. అంగన్వాడీలు అందరం కూడా రోడ్డుపైకి వచ్చి మేము మొత్తం అంతా కూడా ఎక్కడ వ్యవస్థను అక్కడ ఆపేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏపీ వ్యాప్తంగా మనకు కనిపిస్తూ ఉంది. ఓకే క్రాంతి. రెడీగా ఒక కీలకమైన వార్త, బియ్యం కొనలేకపోతున్నా మహాప్రభు అనుకుంటున్నారా? త్వరలో వినియోగంలోకి భారత్ బ్రాండ్ రైస్ రాబోతోంది.
సన్న బియ్యం ధరల కట్టడికి కేంద్రం అడుగులు వేస్తోంది. కేజీకి 25 రూపాయల సబ్సిడీతో భారత్ బ్రాండ్ రైస్ అమ్మకానికి వస్తోంది. మార్కెట్లో నాణ్యమైన సన్న రకం బియ్యం కేజీ 60 నుంచి 65 రూపాయలుగా ఉంటుంది. భారత్ బ్రాండ్ మార్కెట్లోకి వస్తే కేజీకి 25 రూపాయల సబ్సిడీ అందుతున్నట్లే లెక్క. నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భాండార్ అవుట్లెట్ల ద్వారా విక్రయం ఉంటుంది. భారత్ బ్రాండ్ కింద ఇప్పటికే 60 రూపాయలకి శనగపప్పు, 27కి గోధుమ పిండి విక్రయిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంగా చూడాలా? అంటే సూచనప్రాయంగా చేసిందా లేకపోతే రేపో మాపో వచ్చేస్తుందా అమల్లోకి? కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బియ్యం మీద కూడా సబ్సిడీ రేట్ తోటి ప్రజలకు అందించాలన్న ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ బ్రాండ్తో శనగపప్పు, గోధుమ పిండి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. శనగపప్పు ధర మార్కెట్లో ఏ బ్రాండ్ చూసినా సరే 100 రూపాయలకు పైగా ఉంది ఒక కిలో ధర. అటువంటిది 60 రూపాయలకే శనగపప్పుని అందజేస్తుంది. అది కూడా నాణ్యమైన పప్పుని అందజేస్తుంది. ఇక గోధుమ పిండిని కూడా 27 రూపాయల 50 పైసలకు భారత్ బ్రాండ్ పేరుతోటి మార్కెట్లోకి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2000కు పైగా అవుట్లెట్లలో ఇప్పటికే ఈ రెండు వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే పర్టికులర్గా ఈ రెండు వస్తువుల వాడకంలో గోధుమ పిండి వాడకం అంతా కూడా రోటీ తినే హిందీ రాష్ట్రాలు, ఉత్తర భారత రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రజలకే బెనిఫిట్ అందుతుంది. కానీ దక్షిణాది అలాగే తూర్పు రాష్ట్రాల్లో రైస్ ఈటింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్రధాన ఆహారంగా వరి అంటే బియ్యం, అన్నం వండుకొని తింటూ ఉంటారు. అటువంటి వారికి దీనివల్ల ప్రయోజనాలు అందట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆహారంగా వరిని తీసుకునే వారికి కూడా ఈ ప్రయోజనాలు అందించాలన్న నిర్ణయం తీసుకోబోతుంది అంటూ ప్రస్తుతానికి కథనాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా భారత్ బ్రాండ్ పేరుతో కిలో 25 రూపాయలకే నాణ్యమైన బియ్యాన్ని అందజేయాలన్న ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అందుకు సంబంధించిన కసరత్తు అయితే జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ చాలా వరకు కూడా ఈ అవుట్లెట్ల విషయమే చాలా వరకు కూడా అంటే మీరు అన్నట్టు నార్త్ వైపు ఒకవేళ తెలిసి ఉండొచ్చు, కానీ ఆ గోధుమ పిండిస్తే ఒకవేళ నిజంగానే సౌత్ సైడ్ చాలా మంది తక్కువ మందికి తెలిసినట్టుగా ఉంది మన ప్రస్తుతం. సో ఎంత వైడ్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఇది అందరికీ శుభవార్తే. ముఖ్యంగా రైస్ తినే వారందరికీ కూడా శుభవార్తే. అయితే అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అన్న దాని మీద కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఫెడరేషన్స్ వీటన్నిటి ద్వారా వీటిని విక్రయించే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రీయ భండార్లు విస్తృతంగా ఉంటాయి. కేంద్రీయ భండార్లో సబ్సిడైజ్ రేట్కి అనేక వస్తువులు లభిస్తూ ఉంటాయి. అటువంటి భండార్లు మెట్రో సిటీస్లో మాత్రమే అక్కడక్కడ లభ్యమవుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల వరకు కూడా ఇది ఇట్లాంటి అవుట్లెట్స్ అందుబాటులోకి వచ్చినప్పుడే సామాన్య ప్రజలు ఈ బ్రాండ్ రైస్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా, డీటెయిల్స్ అందించినందుకు.